ఇప్పుడు కూడా ఇక ఈమె వచ్చిన కానించి ఈసారి పడ్డది. ఆ. ఇది రూపాయలే నిన్న కాక మొన్న నిన్ననే తెచ్చుకున్నా నేను 3000 పడ్డాయి అంతేగాని ఉమ్. అదివరకు ఆయన ఉండగా పడ్డట్టే ఏం వచ్చినాక కూడా పడ్డాయి అంతే. టైంకి పడ్డదా అని? టైంకే పడ్డాయి. నిన్ననైతే ఇన్ని రోజుల కాదు జరిపంగా మొన్న వచ్చినాయి. ఎట్లా ఉంది మరి ఇక్కడ మేడం పరిపాలన? మేడం పరిపాలన కాంగ్రెస్ వాళ్ళకి ఎరుకుంటది, మాది టీఆర్ఎస్. ఉంటే గానీ మేడం చూసినావు ఎప్పుడైనా? నేను చూడలే, ఆమె వచ్చినాడే చూసిన గెలిచినాడు. ఆ. ఇక మళ్ళీ ఇంతవరకు కంటికి కూడా కనపడలేదు. మళ్ళీ పాలవర్తికి ఎవరు వస్తే మంచిగా ఉంటది? మళ్ళా దయాకర్ రావాలి. ఆ. ఏమేమి చేసిండే దయాకర్ ఇక్కడ? మాకు 80-90 ఇండ్లు ఇచ్చిండు, దగ్గర దగ్గర 300 ఇండ్లు ఇచ్చి అందరికి ఇండ్లు తయారైనాయి. సంసారాలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మేడం ఇస్తలేదా ఇంద్రమ్మ ఇల్లు? 6-7 ఇచ్చిందిగా, కట్టుకుంటారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే దయాకర్ వస్తాడా మళ్ళీ? ఇప్పుడు రాడు, వచ్చేటప్పుడు వస్తాడు. వాళ్ళ మంత్రులది వచ్చినప్పుడు వస్తారు, అప్పటిదాకా రాడు. ఎందుకు వస్తాడు? రాడు. ఎట్లా ఉందన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా లేదు, అన్ని పనులు చేస్తలేదు మంచిగా. గతంలో ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా ఉన్నా అంటే రైతు బంధు లేట్ పడడం కానీ? కరెక్ట్ టైం పడేది, లేట్ చేస్తాడు. అయిపోయి అవి మేడం అసలు ఎక్కడ అందుతలేదు, ఎక్కడ చూస్తలేదు, ఇక్కడ మంచి చెడులే తెలుసుకుంటలేదు. దయాకర్ ఉన్నప్పుడు వచ్చేటారా ఇట్లా సాగు కానీ ఏమైనా కానీ మంచి చెడులు కానీ అభివృద్ధి చేసిండా మంచిగా? వచ్చేది దయాకర్ ఉన్నప్పుడు బాగానే చేసేది. ఎక్కడ పోయి ఎక్కడ ఆపోయింటే అక్కడ వచ్చేది. ఓడిపోయినా కారణం ఏంటి చెప్ప? అతడు ప్రజలల్లో ఎప్పటికీ నేనా అనేది ఆలోచనతో ఒకసారి మారవాలి, ఒక్కసారి వేరే వస్తే ఎట్లుంటుందో అన్న ఆలోచనతో చేసింది. కానీ అసలు కోపం మీద కదా ఆయన ఓడగొట్టాలనే ఆలోచన కదా, ఒక్కసారి మార్చి చూద్దామన్న ఆలోచన. ఇప్పుడన్నా మేడం ఏమో 1000 కోట్లు తెచ్చి నేను అభివృద్ధి చేస్తున్న పాల్పడితే అని చేసి చెప్పింది. చేస్తుందా అభివృద్ధి చేస్తుంది? ఏం లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మళ్ళీ ఈ ఎమ్మెల్యే మేడం దయాకర్ వస్తేనే బాగుంటుంది. దయాకర్ వస్తేనే బాగుంటుంది. బంగారు తెలంగాణ కావాలంటే మళ్ళా ఏ పార్టీతోనే అవుతుంది అన్న? మళ్ళా తెలంగాణ బీఆర్ఎస్ రావాలి. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు వస్తలేదు. ఒక్క గ్యారెంటీ అయినా ఒక్కటి కూడా ఏదోగా బస్సులో ఒక్కడే నడిపిస్తాను కానీ ఏమి లేదు. ఇప్పుడు లేడీస్ కు 12,000 అన్నారు, అది క్యాన్సల్ అయ్యి అది వస్తలేదు. మా తులం బంగారం అది లేదు, ఇది అంత కరెంట్ ఫ్రీ అన్నారు, గ్యాస్ అన్నాడు, ఏది అన్ని వేస్ట్. ఇప్పుడు దయాకర్ గాని గతంలో ఏమైనా అభివృద్ధి చేసిందంటే ఏం చెప్తారా? పాలకుర్తి నియోజకవర్గం బాగా అన్ని పనులు చేసిండు. రోడ్లు కానీ, భవనాలు కానీ, అన్ని ట్యాంకీలు కానీ, అన్ని వాటర్ ట్యాంకీలు అన్ని బాగానే చేసిండు. ఇప్పుడు ఈ మేడం వచ్చిన కాంచి ఏమైనా అభివృద్ధి చేసిందని చేసి నీకు ఏమైనా తెలుసా? ఈ పలాని పని చేసిందని? ఇక్కడ లేదు, ఏం చేసినట్టు లేదు. వేరే ఊళ్ళో ఏమో కానీ ఇక్కడ ఏమి లేదు. అసలు చూసిరా మేడానికి? నేను చెప్తుందిలే.